నమస్కారము అందరికి. నేను ఈరోజు జస్ట్ తొలి వెలుగు ఛానల్ది ఒకటి లైవ్ చూశాను. దాంట్లో మొన్న గొడవలు జరిగిన మన దీంట్లో ఏదది పోలేపల్లిలో అక్కింపేటలో జరిగిన మన బాలరాజ్ తమ్ముని మీద జరిగిన అదొక వీడియో చూశాను. పోతుగాడు అరుణ్ బాకారంగాడు మరియు హనుమంత్ రెడ్డి అంట. ఆయన ఎవరో మరి బిడ్డనిచ్చుకున్నాడంట. ఎమ్మెల్యేకు పెద్ద పీగుడుగా అలాగా కత్తులు పట్టుకొని అలా తిరుగుతాడు. ఏమనుకుంటున్నావు? అరుణ్ బాకారం, హనుమంత్ రెడ్డి, ఇక రాజేష్, నీకేమన్నా పోస్ట్ ఉందా? నీ పెళ్ళం చైర్మన్ ఉందంట. మరి ఇదే చిల్లర దందలాగా, చిల్లర గతి లేనిలాగా గల్లీలు చిల్లరలాగా తిరుగుతావు. సిగ్గు శరం ఏమన్నా ఉందా? దమ్మున్నోడు అయితే ఒక్కడు పోయి కొట్ట పోయి 10 మంది వేసుకొని పోయి ఒకరి మీద కొడితే ఏంద్రా ఆడబట్టలోలాగా నాకు రాజు చేస్తారేం కొడుకులారా? ఎస్ఐ నరేందర్, నీ వీడియోలే అనుకుంటున్నావా? మా దగ్గర ఆడియోలో సత్తో సహా ఉన్నాయి, నీ కాల్ రికార్డులు మొత్తం ఉన్నాయి బిడ్డ. నువ్వు ఎన్ని కేసులు పెట్టావు మాకు తెలుసు, ఎన్ని అక్రమ కేసులు పెట్టావో తెలుసు. ఒక ఆడబిడ్డను కూడా ఇడ్చలేరు నన్ను. కోడంగల్ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా సురక్షితం లేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యే పిఎస్సీను దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోయినా. నాకు రోడ్ ప్రాబ్లం ఉంది, నా కారు ఖరాబ్ అవుతుంది, ఒక్కసారి ఎమ్మెల్యేని మాట్లాడుతా అంటే రాక నీకెందుకు అపాయింట్మెంట్ అని ఈ పిఎస్సీని గాడే అన్నాడు, పాల్తుగాడు. అంటే నేను పోతే ఒక్కసారి దిగండి నరేందర్ రెడ్డి గారు, నేను నీతో మాట్లాడాలి అంటే నేను రాను, నేను దిగాను, నేను మాట్లాడను అని ముఖం తిప్పుకొని పోయే ఎమ్మెల్యే, కోడంగల్ ఎమ్మెల్యే. అంత లోపల ఈ పోతుగాడు, వీని పేరేంది, వీడు పోతులాగా ఉన్నాడు, హిప్పోపోటమస్ లాగా. వీడు ఏంది అరుణ్ బాకారంగాడు. మరియు వాంతో 2, 4, 5 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు మొత్తం వచ్చి నా డ్రైవర్ని, నా కార్యకర్తలను కొట్టి మళ్ళీ నా కారు గ్లాసులు వానికి అలవాటు పట్టిన ఆడళ్ళ మీద దౌర్జన్యం చేయడం. మారి కొడుకులు, అమ్మ సిగ్గు శరం ఏమని ఉందారా మీకు? రక్తం చేస్తారా మనుషులని? ఎన్ని కేసులు పెడతారా? నా తమ్ముళ్ళు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే వాళ్ళకి ఇల్లు పిల్లలు ఏం లేరు అనుకుంటున్నా? వాళ్ళు ఏమైనా చేసిర్రా? అన్యాయంగా ఎందుకు పెడుతున్నారా? మీ వచ్చి 3 ఏళ్ళ లైన్లు మాకు ఎంత కష్టం ఇస్తున్నావు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. నరేందర్ సిఐ కదా, ఎస్ఐ కోసిగి ఎస్ఐ, నాకు బాగా జ్ఞాపకం ఉన్నావు బిడ్డ. నువ్వు నా మీద లేనిపోని కేసులు పెట్టినావు, చిల్లర కేసులు పెట్టినావు. ఒక ఆడబిడ్డ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి బిడ్డను రా నేను. ఎట్లా హనుమంత్ రెడ్డి ఉన్నాడుగా, స్టైల్ కొట్టుకుంటా కట్టెలు పట్టుకొని అలా అని తిరుగుతాడు కదా, అట్లా తిరిగాం రా మేము. న్యాయంగా మాట్లాడతా. ఏడన్నా తప్పుందా? నా తప్పేడనుందా? నేను అడిగిన రౌడ్ సమస్య మీద నా మీద గొడవలు పెట్టుకుంటారు, నా మీద దాడి జరుపుతారు. కోడంగల్ ఏ మహిళారా మిమ్మల్ని నమ్ముకుంటది ఇప్పటి నుంచి? ఏ మహిళ? ఈ మహిళ, ప్రతి ఒక్క మహిళ మనసులో ఉంది. ఈరోజు మా అక్క అనితక్క మీదనే దాడి జరిగినప్పుడు మా మీద తప్పకుండా జరుగుతుంది, వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకు తెలుసు. ఇంకొకటి, తమ్ముళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా తమ్ముళ్లకు నా పార్టీ జోలికి వచ్చిందంటే ఊరుకునేదే లేదు. నేను కోసిగి పోలీస్ స్టేషన్ ముందర నేను ఆత్మహత్యకు తోడ్పడతా. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఇంకొకటి, ఆ రౌడీ షీటర్, ఆ గాడిది రౌడీ షీటర్ అరుణ్ బాకారంగ్ మీద ఆ రౌడీ షీటర్ కేసు ఫైల్ చేసి వాడిని చిల్లర యూత్ అరుణ్ బాకారంగా యూత్ లీడర్ గా నీ మీద రౌడీ షీటర్ కేసు వేసి నిన్ను ఊరిడిపించకపోతే నా పేరే అనితారెడ్డి కాదురా. చూసుకుంటుంటా బిడ్డ, నా మీద దాడి చేయించినరా నిన్ను పెట్టుకున్న ఆడదాని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.